నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన రూపారెడ్డి హత్య కేసు మొత్తానికి సాల్వ్ అయ్యింది అన్నట్టు. ఎప్పుడైనా సరే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళు హత్యలు చేస్తారు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తారు అని ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడైనా పేపర్లలో చదివారా? ఏ కేసు అయినా మీకు గుర్తుందా? ఎస్, అలాంటి మరో కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో చాలా అంశాలున్నాయి. ఆ రూపారెడ్డిని అత్యంత దారుణంగా 27 సార్లు పొడిచి చంపారు. ఆమె ఇచ్చినటువంటి ఒక చిన్న క్లూ ఆధారంగా, అంటే చనిపోతూ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆమె ఇచ్చినటువంటి ఒక చిన్న క్లూ, 2 అక్షరాల క్లూతో పోలీసులు నిందితులను పట్టేశారు. మొత్తం కేసును సాల్వ్ చేసేశారు. ఎవరి రూపారెడ్డి అంటే నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో ఉన్న నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్. ఆమె ప్రిన్సిపాల్ ని అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. ప్రిన్సిపాల్ అనగానే మనకి ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ అన్న అంశము అన్ఎక్స్పెక్టెడ్ గా మన బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది. దురదృష్టవశాత్తు ఆ స్కూల్ స్టూడెంట్సే ఆ ప్రిన్సిపాల్ ని పొట్టన పెట్టుకున్నారు. ఎందుకు పొట్టన పెట్టుకున్నారు, అసలు ఏం జరిగింది, ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇంకా చాలా స్కూల్స్ లో పనిచేస్తున్న టీచర్లు, ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్లు, హెడ్ మిస్సెస్లు ఎలా జాగ్రత్తగా ఉండొచ్చో, ఎలా ఉండాలి, ప్రమాదం ఎట్నుంచైనా పొంచి రావచ్చు అనే విషయం అర్థమవుతుంది. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరు. పిల్లలు ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరు. వాడికి 15 ఏళ్ళు 16 ఏళ్ల ఏజ్ ఉంటుంది, కానీ వాడి చేతిలో సెల్ ఫోన్ ఉండడం వల్ల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల వాడి ఆలోచనలు 30 ఏళ్ల వాడు 40 ఏళ్ల వాడికి ఉండాల్సినటువంటి ఆలోచనలు, అలాంటి ఆలోచనలు ఉంటూ ఉన్నాయి. అందులో మంచి ఆలోచనలు ఉంటే పర్వాలేదు, ఎలాంటి భయంకరమైన ఆలోచనలు ఉన్నాయో, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారు, ఆమె ఇంట్లో ఉన్నారు. ఆమె పిన్నితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత అత్యంత దారుణంగా ఆమెను ఎవరో చంపేశారు. ఇంట్లో ఉన్న డబ్బులు, కొన్ని వస్తువులు ఏవో ఎత్తుకొని పోయారు. ఫస్ట్ పోలీసులకు స్కూల్ స్టూడెంట్స్ మీద, పిల్లల మీద అనుమానం రాలేదు. పోలీసులు కూడా 9th క్లాస్ పిల్లోడో 10th క్లాస్ పిల్లోడో ఎవడో ఇంటికి వచ్చి ఇంత దారుణంగా పొట్టన పెట్టుకొని డబ్బులు ఎత్తుకుపోతారు అని కలలో కూడా పోలీసులు ఊహించారు. అసలు ఎవరు ఊహించారు? జనరల్గా పోలీసులు ఎవరెవరు ఉండవచ్చు దీని వెనక, ఈ మోడస్ ఆపరాండి ఎవరిది అయి ఉంటుంది? దోపిడీ దొంగల, బందిపోట్ల, లేదా ఏమన్నా కక్ష ఉన్న వాళ్ళ, ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తారు కదా. వాళ్ళ డైమెన్షన్లో ఫస్ట్ వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు. అయితే పోలీసులకు ఫస్ట్ తగిలిన షాక్ ఏంటంటే, హత్య జరిగినటువంటి ప్లేస్లో ఒక్క వేలిముద్ర కూడా పోలీసులకు దొరకలేదు. ఫస్ట్ నిందితులు ఆ రూపారెడ్డి గారిని కత్తితో అత్యంత దారుణంగా పొడిచి హత్య చేసి వెళ్ళిపోయారు కదా, మరి అక్కడేమైనా వేలిముద్రలు దొరుకుతాయా, కీలకమైన ఆధారాలు దొరుకుతాయా అని చెప్పి వెతకడం మొదలు పెట్టారు. అయితే ఆ హత్య చేసే టైంలో నిందితులు గ్లౌజ్ ధరించి ఉండడం వల్ల ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలకమైన ఆధారాలు వెంటనే పోలీసులకు లభించలేదు. అయితే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆయన 5 బృందాలను రంగంలోకి దింపారు. ఈ కేసు తీవ్రమైన సవాల్గా మారింది. ఇక ఆయన ఆదేశాలతో డిఎస్పీ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 70 దాకా CCTV ఫుటేజ్లను పరిశీలించారు. ప్రత్యేక నిఘా విభాగం రంగంలోకి దిగింది. దాదాపు 80 మందిని విచారించారు. అయితే ఈ విచారణ టైం లోపల పోలీసులను ఆలోచింపజేసినటువంటి ఒక పదం ఉంది. ఫస్ట్ నేను చెప్పానే, అది బాబు అనే పదం. హత్య జరగడానికి కాసేపటి ముందు ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారు తన ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. తన పిన్నితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ టైంలో ఈ హంతకులు ఇంట్లోకి ప్రవేశించారు. మొత్తానికి గోడ దూకేసి లోపలికి వచ్చారు. రూపారెడ్డి గారు ఫోన్ కట్ చేయకుండానే బాబు అని పిలిచారు. ఆ తర్వాత ఫోన్ కట్ అయిపోయింది. పోలీసులు ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే, ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే, ఇప్పుడు జనరల్గా అడుగుతారు కదా, రూపారెడ్డి గారు చివరిగా మాట్లాడిన ఫోన్ కాల్ ఎవరితో? ఆమె పిన్నితో. ఏమైందండి, ఏంటి, ఏం మాట్లాడతారు కదా. మామూలుగానే ఆ పిన్ని గారు కూడా ఇలా అన్నారండి, మామూలు క్యాజువల్ విషయాలు చెప్తూ చివరగా ఫోన్ కట్ చేయబోయే ముందు బాబు అని చెప్పి పిలిచారు ఆమె, ఇంకా ఫోన్ కట్ అవ్వకముందే అనే విషయము ఆమె పిన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు చాలా సీరియస్గా ఆలోచించారు. బాబు అన్న పదం ఎవరిని పిలుస్తారు? ఏమన్నా ఆమె స్కూల్ స్టూడెంట్స్ని బాబు అని చెప్పి పిలిచే అలవాటు ఉందా అని ఎంక్వైరీ చేశారు పోలీసులు.
స్కూల్ టీచర్లు, వేరే పిల్లలు వాళ్ళందరూ చెప్పారు. అవును సార్, రూపారెడ్డి మేడం అబ్బాయిలందరినీ బాబు బాబు అని చెప్పి పిలుస్తారు. స్కూల్ స్టూడెంట్స్ అందరినీ బాబు అని చెప్పి పిలవడం ఆమెకు అలవాటు అని చెప్పారు. జనరల్గా అండి టీచర్స్ కూడా పిలిచేటప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. కొంతమంది ఏమో అరే ఒరేయ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు పిల్లల్ని. కొంతమంది అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తుంటారు. అబ్బాయిలను కూడా అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తుంటారు. అమ్మాయిలను రా అంటూ ఉంటారు. కొన్ని కైండ్ ఆఫ్ అలవాట్లు ఉంటాయన్నమాట. సో బాబు అని చెప్పి పిలిచేసరికి స్కూల్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉండే అవకాశం ఉందా అన్న డౌట్ పోలీసులకు వచ్చింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తే అసలు నిందితులు సొంత స్కూల్ విద్యార్థులే అన్న విషయము తేలింది. ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. అది కూడా ఎలా పట్టుకున్నారంటే, ఈ ప్రిన్సిపాల్ గారు మరణించిన తర్వాత స్కూల్కు ఓ 4 రోజులు సెలవులు ఇచ్చారు. స్కూల్ రీఓపెన్ అయ్యింది. పోలీసులు వెళ్ళి మొత్తం అంతా అటెండెన్స్ అంతా తీసుకున్న తర్వాత టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్లన్నీ పక్కన పెట్టుకొని పరిశీలించారు. స్కూల్కి ఎవరు రాలేదు ఈరోజు అని. అంటే 4 రోజుల సెలవుల తర్వాత ఎవరు రాలేదు. ప్రిన్సిపాల్ మరణించిన 4 రోజుల సెలవుల తర్వాత ఎవరు రాలేదు. మొత్తం 13 మంది యాబ్సెంట్ అయ్యారు. ఆ 13 మంది ఎవరు ఏంటి మొత్తం విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో 5 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 5 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరు, ఎందుకు రాలేదు, ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తే 3 జెన్యూన్గానే రాలేదు. ఏదో సమస్య ఉండి రాలేదు, వేరే ఊరికి వెళ్ళి అట్లా రాలేదు, జెన్యూన్గా ఉంది 3ది. ఇద్దరి వ్యవహారం తేడాగా ఉంది. ఇద్దరు ఆ 2-3 రోజుల్లో విపరీతంగా జల్సాల కోసం డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారు అన్న సమాచారం పోలీసులకు వచ్చింది. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, సర్చ్ చేశారు. ఆ నిందితుల్లో ఒకటి దగ్గర 1,54,000 రూపాయల డబ్బు దొరికింది. ఓవరాల్గా 4 లక్షల రూపాయలు పోయాయి రూపారెడ్డి గారి ఇంట్లో అనేది ఫస్ట్ వచ్చిన న్యూస్ అనమాట. సో వీడి దగ్గర 1,54,000 రూపాయలు దొరికాయి. ఇంకా మిగతా డబ్బు ఎక్కడుంది, ఏం చేస్తున్నారు అనేది పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఐఫోన్ కూడా దొరికింది. ఈ డబ్బు ఎక్కడిది అని వాళ్ళని ప్రశ్నిస్తే, మా పేరెంట్స్ ఇచ్చారు ఈ 1,54,000 రూపాయలు ఖర్చు పెట్టుకోమని చెప్పి మంచి జల్సాలకి అనే టైపులో వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. సరే అని చెప్పి ఆ నోట్లను మొత్తానికి పోలీసులు తీసుకొని అబ్జర్వ్ చేస్తే దాని మీద రక్తపు మరకలు కనిపించాయి. కొన్నిసార్లు అండి బయటికి రక్తం కనిపించనట్టుగా ఉంటుంది, కానీ కొన్ని ప్రత్యేకమైన టూల్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగిస్తే నోట్ల మీద బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయా లేదా అనేది అర్థమైపోతుంది. ఫస్ట్ ఇమ్మీడియట్గా ల్యాబ్కు పంపించి ఈ రక్తపు మరకలు మనిషివా జంతువా పరిశీలించండి అని చెప్పి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ నోట్ల మీద ఉన్న రక్తం మరకలు మనిషివి అనే విషయం తేలింది. ఇక ఈ నిందితుల్లో అండి ఇద్దరిలో ఒకడు ఫస్ట్ హాస్టల్లో ఉండేవాడు. అంతకుముందు గతంలో వాడి బ్యాగ్లో కొంత డబ్బు, సెల్ ఫోను దొరికింది. సో ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారు టీచర్సు వాడిని మందలించారు. వాడిని హాస్టల్లో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు డే స్కాలర్గా ఉండు, ఇంటి నుంచేరా అని చెప్పారు. ఆ టైంలో వాడి పేరెంట్స్ను పిలిచి పేరెంట్స్ ముందు వాడిని మందలించారు. ఆ దెబ్బతో అండి వాడు ఫుల్ ఈమె మీద కక్ష కట్టాడు. నన్ను మా పేరెంట్స్ ముందు ఈమె తిట్టింది అనేది ఒక కక్ష వాడి బ్రెయిన్లో పడిపోయింది. ఎలాగైనా సరే ఈ ప్రిన్సిపాల్ని లేపేయాలి అని చెప్పి మనసులో అనుకున్నారు. అంతేకాకుండా అండి అంతకుముందు ఒకసారి ఈ సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్లో తేలికగా డబ్బు సంపాదించడం ఎలా అని చెప్పి వీళ్ళు వెతుకుతూ ఉన్నారు ఈ పిల్లలిద్దరు. ఆ టైంలో ప్రిన్సిపాల్ గారికి దొరికారు. ఏం చేస్తున్నారా మీరు అని చెప్పి టక్కున సెల్ ఫోన్ తీసుకొని చూస్తే తేలికగా డబ్బు సంపాదించడం ఎలా ఇలాంటివి చూస్తున్నారు. మరి మీరు 10th క్లాస్ రా, చదువుకోండి, చావండి, చదువుకోండి మీ సబ్జెక్ట్స్, ఏం చేస్తున్నారు మీరు, అసలు సెల్ ఫోన్ ఎందుకు తెచ్చారు స్కూల్కి, తేవద్దని చెప్పాం కదా, పైగా ఇవన్నీ ఏం సెర్చ్ చేస్తున్నారు అని చెప్పి ప్రిన్సిపాల్ మందలించారు. ఇవన్నీ అండి వీళ్ళు మైండ్లో పెట్టుకున్నారనమాట. ఒకటి నెక్స్ట్ తేలికగా డబ్బు సంపాదించడం ఎలా, డబ్బు బాగా సంపాదించాలి, జల్సాలు చేయాలి, ఇది వీళ్ళ మైండ్లో ఉంది. మరోపక్క ప్రిన్సిపాల్ మీద కక్ష ఉంది. సో ప్లాన్ ఏం చేశారంటే ప్రిన్సిపాల్ రూపారెడ్డి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉండే అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే స్కూల్కి సంబంధించి ఫీ వసూలు చేస్తారు కదా 4-5 రోజులు, ఆ ఫీ వసూలు చేసే ఆ డేట్స్ ఉన్నాయన్నమాట. సో స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫీ చెల్లించి ఉంటారు. సో ప్రిన్సిపాల్ ఇంట్లో ఎలాగైనా సరే డబ్బు ఉంటుంది అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆ డబ్బు సంపాదించాలి అని చెప్పి అనుకున్నారు. అందులోనూ ఈ నిందితుల్లో ఒకడికి ఆల్కహాల్ అలవాటు ఉంది. అప్పటికే 10th క్లాస్ పేరుకు వీడు 16 ఏళ్ళు, జనరల్గా 15 ఏళ్ళు ఉంటాయి 10th క్లాసు, 16 ఏళ్ళ వయసు వీడిది. మందు తాగుతాడు, బైకుల మీద ఫుల్ మోజు ఉంది. 1 మంత్ బ్యాక్ గోవా టూర్కి వెళ్ళొచ్చాడు. నేను చెప్పే ప్రతి పాయింట్ అండర్లైన్ చేసుకోండి, పిల్లలు ఉన్నవాళ్ళు ప్లస్ ఇది టీచర్లు ఎవరైనా వింటుంటే వాళ్ళందరూ అండర్లైన్ చేసుకోండి, మరీ వినండి. 1 మద్యం అలవాటు, 2 బైకుల మీద మోజు, 3 1 మంత్ బ్యాక్ గోవా టూర్కి వెళ్ళొచ్చాడు.
ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం తప్పేం కాదు. పేరెంట్స్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చారనుకోండి, దట్ ఈస్ ఓకే. తండ్రి తల్లి తీసుకొని వెళ్ళారు. కానీ ఈ మధ్య పిల్లలు కొంతమంది గోవా టూర్ వెళ్దామని చెప్పి వీళ్ళే ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటారు. పోనీ వీడేమన్నా ఒక ఎంప్లాయీయా, చదువు పూర్తి చేసి ఓ ఉద్యోగం చేస్తూ ఓ బాధ్యతాయుతమైన పనిలో ఉన్నాడా? కాదు. వీడు 10th క్లాస్ చదువుతుంటాడు, లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతుంటాడు, గోవా వెళ్దామని చెప్పి ప్లాన్ చేసి వీళ్ళందరూ కలిసి గోవా ప్లాన్ చేసి వెళ్తుంటారు. ఎందుకంటే అంటే గోవాలో తక్కువ డబ్బులకు మందు దొరుకుతుంది, బీచ్లో బికినీలు వేసుకుని అమ్మాయిలను చూస్తూ కూర్చోవచ్చు, మందు తావచ్చు. ఇదనమాట ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీడికి ఎందుకండి గోవా? 10th క్లాస్ వాడు, ఇంటర్మీడియట్ చెప్పండి. వీడికి వచ్చే ఆవేశాలు, వీడి హార్మోన్స్, దీన్ని బ్యాలెన్స్ చేయగలిగే మెంటల్ మెచ్యూరిటీ ఏమైనా ఉంటుందా వీళ్ళకి చెప్పండి. సో నేరాలలో ఇలాగే చూడండి. సో ఇలాగే గోవాలు తిరగాలి, బైకులు, కాస్ట్లీ బైకులు, మందు తాగాలి, ఇదనమాట ప్లాన్. సో 5 రోజుల ముందు నుంచి రూపారెడ్డి ఇంట్లో దొంగతనానికి వీళ్ళు స్కెచ్ చేశారు, ప్లాన్ చేశారు. ఆ టైంలో వీళ్ళు సీసీటీవీ కెమెరాలను అబ్జర్వ్ చేయడం మొదలెట్టారు. ఏ టైంలో చోరీకి వెళ్ళాలి అని చెప్పి డిస్కస్ చేసుకున్నారు. సో ఆగస్టు 11వ తేదీ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఇద్దరు ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళారు. అందులో ఒకడు మాస్క్ పెట్టుకొని గోడ దూకి లోపలికి వెళ్ళాడు. అయితే ఆ లోపలికి వెళ్తున్న టైంలో మాస్క్ ఊడిపోయింది. ప్రిన్సిపాల్ వాడిని గుర్తుపట్టింది. అలా గుర్తుపట్టే బాబు అని చెప్పి పిలిచింది ఆమె టక్కున. ఏం బాబు చెప్పండి. మామూలుగా బాబు అని చెప్పి క్యాజువల్గా నోట్లోంచి వస్తుంది ఫస్ట్ పేరు కంటే కూడా. చాలా మంది టీచర్స్ మీరు గమనించవచ్చు, లేదు ఇంకేదైనా పదం రావచ్చు, అది కాదమ్మా ఏంటమ్మా అని చెప్పి మాట్లాడవచ్చు. పిల్లలతో, స్కూల్ స్టూడెంట్స్తో మాట్లాడటం. ఏంటి బాబు అని చెప్పి అన్నారనమాట ఈమె. ఆ తర్వాత ఫోన్ కట్ చేసేసారు. వీళ్ళు లోపలికి వెళ్ళాడు. ప్రిన్సిపాల్ తనను గుర్తుపట్టింది అన్న విషయం అర్థమయ్యింది. సో ఆమెను హత్య చేసేసాడు. 27 సార్లు కత్తితో పొడిచాడు. 27 సార్లు అండి. ఒకసారి 2 సార్లు పొడవడం కాదు, 27 సార్లు ఆడు కత్తితో పొడిచాడంటే 10వ తరగతి చదువుతున్నవాడు ఆడు ఎంత భయంకరమైన నరరూప రాక్షసుడు అయ్యి ఉంటాడు ఆలోచించండి ఒకసారి. ఒరే కూరగాయలను కోసేటప్పుడు కూడా అన్నిసార్లు ఏదైనా ఒక పంకినో ఏదైనా ఇచ్చి సొరకాయనో కొయ్యరా అంటే కూడా అన్నిసార్లు కసకస పొడవరు కదా ఎవరు. 27 సార్ల మనిషిని, అదే ఆ ప్రిన్సిపాల్ని, ఒక మహిళ. ఆ టైంలో ఆమె ఫోన్ కింద పడింది. సో ఆ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇట్లా అండి నిందితుల నుంచి 1,54,000 రూపాయలు ఐఫోను, ఆ ఐఫోన్తో పాటు రూపారెడ్డి గారి మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఐఫోన్ వీళ్ళు వేరే పైసలు పెట్టే కొన్నారు. ఈజీగా 1,00,000 రూపాయలు పడుతుంది కదండి ఐఫోన్కి, కొనేశారు. యూట్యూబ్లో వీడియోలు చూసి పక్కా హత్యకు స్కెచ్ చేశారండి వీళ్ళు. ఈమె దగ్గర బాగా డబ్బు ఉంటుంది, స్కూల్లో ఫీ వసూలు చేసినటువంటి డబ్బు, అది మొత్తం ఎత్తుకుపోవాలి, ఇది ప్లాన్. ఇందులో భాగంగా కొండమల్లేపల్లిలోనే ఒక కత్తి కొన్నారు, చేతికి గ్లౌజులు అవన్నీ కొనుక్కొని వచ్చారు కొండమల్లేపల్లిలో, నల్గొండ జిల్లా. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో 1 వీక్ వీళ్ళు సర్చింగ్ ఏంటంటే డబ్బు ఎట్లా దోచుకోవాలి, హత్య చేసి పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆమె తనను గుర్తుపట్టింది కాబట్టి వీడు పొడిచాడు, ఆమె గుర్తుపట్టకపోయి ఉంటే ఆమెను చంపేవాడు కాదు అని వీడి తరపున వాదించే డిఫెన్స్ లాయర్లు ఇప్పుడు వాదిస్తారేమో. కానీ మ్యాటర్ అది కాదు. వీడు హత్య చేసి పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి అన్న విషయాన్ని యూట్యూబ్లో సర్చ్ చేయడము, వారం రోజుల నుంచి ప్లాన్ చేసుకోవడము, ప్లస్ కత్తి తీసుకొని అన్నిసార్లు పొడవడము. అంటే ఖచ్చితంగా ఆమెను చంపడానికి వచ్చాడు అన్న విషయం క్లియర్ కట్గా అర్థమవుతోంది, ఆమె గుర్తించినా గుర్తించకపోయినా. సో ఆ హత్య జరిగిన రోజు కూడా అండి ఈమె ఒంటరిగా ఉన్న టైం చూసి ఇంట్లోకి వెళ్ళారు. ఒకడేమో ఆ టైంలో వాటర్ ట్యాంక్ దగ్గర నిలబడి ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి నిఘా పెట్టాడు. ఇంకోటి ఇంటి వెనక భాగం నుంచి లోపలికి వెళ్ళి ఆయన పొడిచి చంపేసి ఇంట్లో ఉన్న డబ్బులు అన్ని తీసుకొని ఆధారాలు దొరకకుండా ఆమె పర్సనల్ ఫోన్ ఎత్తుకొని పారిపోయారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇద్దరు అండర్ 18 కాబట్టి, మైనర్ అని చెప్పి పిలుస్తారు కాబట్టి అండర్ 18 వాళ్ళని ప్రస్తుతం జువెనైల్ హోమ్కు తరలించారు. వాళ్ళ దగ్గర నుంచి అండి హత్య చేసినటువంటి టైంలో రక్తపు మరకలు అంటుకున్నటువంటి ఆ నగదు, ఫోను అవన్నీ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు, జరుగుతున్నాయి ఇన్వెస్టిగేషన్. సో హత్య జరిగిన తర్వాత అండి చూడండి ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు 50 మందికి పైగా అనుమానితులను విచారించారు. అంటే నల్గొండ పోలీసులు చాలా చాలా వేగంగా పనిచేశారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అలాగే డిఎస్పీ గారు, ఆ బృందము, పోలీసులు చాలా షార్ప్గా పనిచేశారు. కొన్ని సందర్భాలలో ఇలాంటివి జరగడము పోలీసులు ఆపలేరు. పోలీసులు ముందే కనిపెట్టలేరు కదా, 10వ తరగతి పిల్లలు తమ ప్రిన్సిపాల్ని లేపేయడానికి వెళ్తున్నారు అనేది ఎలా కనిపెడతారు? అదే పెద్ద టఫ్ జాబ్. సో కానీ మరణించిన తర్వాత వేగంగా అయితే సాల్వ్ చేశారు. కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళను ఆపడము, ఇలాంటి పిల్లల్ని ఆపడం ఫస్ట్ తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది, నెక్స్ట్ సమాజం చేతుల్లో ఉంటుంది. అఫ్ కోర్స్ టీచర్స్, ప్రిన్సిపాల్ వాళ్ళు మందలిస్తారు. బట్ ఇప్పుడు మందలిచ్చిందనే కదా, ఆవిడ మందలించారనే కదా, ఆవిడ మీద కోపము, కక్ష, పైసలు ఎత్తుకుపోవాలి, వేరే వేరే జల్సాలు అవన్నీ బ్రెయిన్లో ఉన్నాయి, ఈమె మందలించింది కాబట్టి లేపేయాలి. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పిల్లల్ని టీచర్స్ మందలించే పరిస్థితి కూడా లేదు. కొట్టలేదు, తిట్టలేదు, ఆమె మందలించారు. ఇక టీచర్లు కూడా మందలించకపోతే, పేరెంట్స్ కూడా మందలించకపోతే ఇంకెవడు మందలిస్తాడండి? సో ఆ సీసీటీవీ కెమెరాస్లో అండి క్లియర్గా రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నటువంటి ఈడు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడము అవన్నీ కూడా క్లూస్ దొరికాయి.
ఇవన్నీ క్లూస్ మొత్తం ఒకటిగా చాలా క్లూస్ దొరికాయి. ఇంకా మనకు పోలీసులు బయటకు వెల్లడించని క్లూస్ కూడా చాలా ఉంటాయి. ఆయన పిలిచి కూర్చోబెడితే వాడు క్లియర్ కట్గా యాక్సెప్ట్ చేసేసాడు. తన స్నేహితుడితో కలిసి ఏమేం చేశారు, ఎట్లా జరిగింది ఏంటి మొత్తం కన్ఫెస్ చేసేసాడు. ప్రస్తుతం ఇద్దరు మైనర్ కాబట్టి ఇక చట్టపరమైన చర్యలు ఏమేమి ఉంటాయో అవన్నీ నెక్స్ట్ వెళ్తాయి. జువెనైల్ హోమ్కి అయితే తరలించారు. మరి వీళ్ళకి శిక్ష పడుతుందా పడదా, అసలు ఏం జరుగుతుంది, ఆ జువెనైల్ లాస్ ఏంటి అవన్నీ మనం తర్వాత వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఆలోచించండి, ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి ఆ ప్రిన్సిపాల్ని ఆ స్కూలు విద్యార్థులే ఇంత దారుణంగా పొట్టన పెట్టుకోవడము, అసలు ఆ కొండమల్లేపల్లిలో అయితే చాలా పెద్ద చర్చ, చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఆ తండాల్లో చాలా పెద్ద చర్చ అండి ఇది. బట్ ఇది కేవలం ఆ ఊళ్ళోనో నల్గొండ జిల్లాలోనో చర్చించాల్సినటువంటి కేసు కాదు, చాలా పెద్ద కేసు ఇది. చాలా స్ట్రాంగ్గా వీళ్ళకి శిక్షలు పడాలి అని చెప్పి మనం కోరుకుందాం. అసలు తప్పించుకున్నది ఎవరంటే, అసలు తప్పించుకున్నది ఈ పిల్లల తల్లిదండ్రులు అడ్డగాడిదల్లాగా పెంచుతున్నారు వీళ్ళని. అచ్చోసిన ఆంబోతుల్లాగా పెంచి రోడ్ల మీదకి వదులుతూ ఉన్నారు. ఆ పిల్లల పేర్లు బయటికి చెప్పరు కాబట్టి మనకు తెలియదు. అండర్ 18 కాబట్టి, జూనియర్ కాబట్టి వాళ్ళ పేర్లు బయటికి చెప్పకూడదు అనేది ఉంటుంది కాబట్టి మనకు తెలియదు. ఆ స్కూల్ వాళ్ళకైతే తెలుసు, ఆ ఊరి వాళ్ళకి తెలుసు, మీడియాలో రావట్లేదు కాబట్టి వేరే ఊళ్ళో వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ ఆ ఊళ్ళో వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. ఆ పేరెంట్స్ ఎవరో కూడా తెలిసి ఉంటుంది. సిగ్గుండాలి పేరెంట్స్కి. వాడు గోవా వెళ్తాను అంటే మందు తాగుతూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయకుండా అడ్డగాడిదల్లాగా వదిలేయడం. బైక్ కావాలి అనగానే బైకు, 10వ తరగతోడికి అండర్ 18 వాళ్ళకి బైకులు ఇవ్వడము, 15 వాళ్ళకి ఇంటర్మీడియట్ వాడికి బైకులు ఇస్తారు, కాస్ట్లీ సెల్ ఫోన్స్ కొనిస్తారు. కొనివ్వకపోతే వాడు ఊరుకోడు, వాడు పీక్కు తింటుంటాడు ఇంట్లో పిల్లోడు. వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. అందుకే అండి సైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్లడం కానీ 2-3 రౌండ్లు తీసుకెళ్ళి కూర్చోబెడితే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు అందరూ ఉన్నారు. వాళ్ళ సేవలు కూడా మీరు వినియోగించుకోవచ్చు. కూర్చోబెడితే వాళ్ళు సెటరేట్ చేస్తారు. మీరు చెప్పలేని డైమెన్షన్లో వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళు చెప్తే వీళ్ళు వింటారు పిల్లలు. అలాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి, మారినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. చాలామంది ఏంటంటే పిల్లలు గారాబము ఇది ఎక్కువైపోయింది, ఈ స్టేజ్కి వచ్చేస్తుంది. అమెరికాలో జరుగుతాయి ఇలాంటివి అని చెప్పి వింటామండి మనము. అమెరికాలో జరిగే టైప్ ఆఫ్ నేరాలు భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్య. అది ఇక్కడ చాలా దారుణమైన విషయం. ధన్యవాదాలు.